నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 2వ వార్డు మరియు 14వ వార్డులలో గుంతల రోడ్లని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. వార్డుల్లో శంకుస్థాపన చేసిన పనులను ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. వార్డుల్లో శంకుస్థాపన చేసి 6 నెలలు గడిచిన పనులు ప్రారంభించరా అని సూటిగా ప్రశ్నించారు. గుంతలు పడ్డ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా మీరు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధులు ఐలేని మల్లికార్జున రెడ్డి, సుద్దాల చంద్రయ్యలు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో కొన్ని వార్డుల్లో గుంతలు పడి రోడ్లన్నీ అధ్వానంగా తయారై ప్రజలు ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు, స్థానిక మంత్రివర్యులు ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పట్టించుకునే పరిస్థితిలో లేరని, గతంలో మిషన్ భగీరథ పైపుల కోసం కాంట్రాక్టర్ రోడ్లన్నీ తవ్వి పైపులు వేసిన తర్వాత వాటి గుంతలు పూడ్చకుండా కాంట్రాక్టర్ వదిలిపెట్టినారని, ఆ తర్వాత 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత హుస్నాబాద్ పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధి పనుల కోసం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి 6 నెలలు గడిచినా ఇంకా కొన్ని వార్డుల్లో పనులు ప్రారంభం కాలేదని, పెండింగ్లో ఉన్న పనులను ఎందుకు పట్టించుకుంటలేరని ప్రశ్నిస్తున్నామని అన్నారు. పట్టణంలోని 2వ వార్డు, 14వ వార్డుల్లోని రోడ్లన్నీ గుంతలు పడి అధ్వానంగా తయారై ఆ వార్డుల నుండి వెళ్లే ప్రజలు, కాలనీవాసులు, వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాహనాల రాకపోకలకు కూడా అంతరాయమే ఏర్పడుతుందని, కనీసం ఇప్పటికైనా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పట్టించుకొని శంకుస్థాపన చేసిన పనులను ప్రారంభించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం సదానందం, బత్తుల జీవన్, కందుకూరి సతీష్, కాలనీవాసులు రామన్న, రాజారాం తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణం లోపల 2వ వార్డు రోడ్డు సందర్శించడం జరిగింది. 2వ వార్డు, 14వ వార్డు 2 రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. అధ్వానం అంటే నడుము నొప్పి లేని మనిషికి బండి మీద పోతామంటే నడుము నొప్పి వచ్చే తీరుగా తయారైనటువంటి ఈ రోడ్డు దీన్ని ఎన్నడూ బాగు చేస్తారో మాకు తెలియదు. శిలాపలకం వేసి 11/1/2025 రోజున ఈ శిలాపలకం వేసి దీనికి 50 లక్షల రూపాయలు ఈ రోడ్డు కేటాయించడం కూడా జరిగింది. అయినను ఇప్పటి వరకు ఏమాత్రం పని చేయడం లేదు.
దయచేసి నేను పొన్నం ప్రభాకర్ గారు కోరేది ఏంటంటే దీన్ని పట్టించుకోండి. మీరు పట్టించుకొని ఈ రోడ్డును మాత్రం రిపేర్ చేస్తే చాలామంది సంతోషపడతారు. ఎందరో జనం ఈ వేల మంది ఈ రోడ్ అంటే నడుస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. నేను ఈ రోడ్డుకు రావడం అనేది కూడా బంద్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోడే బాగాలేదు, బండి మీద పోతామంటే ఎక్కడ పడతామా ఏమవుతామా లేని రోగాలు వచ్చే పరిస్థితులు. నడుము నొప్పి, నేను అంతకుముందే నడుము నొప్పి ఉన్న వ్యక్తిని, ఆపరేషన్ చేసుకున్న వ్యక్తులు ఈ విధంగా ఎట్లా పోతారు? ఇదంతా చాలా కష్టమైన పని. కాబట్టి దయచేసి అందరినీ ఆలోచించి ఈ రోడ్డు వెంటనే రిపేర్ చేయడానికి కోసం ప్రయత్నం చేయాలి, రోడ్డు వేయాలి. ఈ ఊళ్ళో అన్ని రోడ్లు అయిపోయినాయి. ఒక 14వ వార్డు లోపల 2వ వార్డు లోపలనే ఈ రోడ్లు వేయడం అనేది జరగలేదు. ప్రతి గల్లీకి కూడా రోడ్లు అనేది జరిగినాయి. ఇవి ఎందుకు చేయడం లేదు, ఎందువల్ల, దీనికి కారణం ఏంటి దయచేసి చెప్పాలని నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతూ తప్పకుండా ఈ రోడ్డు వెంటనే వేయాలని మరీ నేను విన్నవించుకుంటున్నాను. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని 2వ వార్డు 14వ వార్డుకు సంబంధించిన వార్డుల్లో రోడ్డు ఉన్న గుంతల పడ్డ రోడ్లను, అదేవిధంగా అధ్వానంగా తగిన రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈ రోడ్ల వెంట రోజు వందలాది వాహనాలు పోయే పరిస్థితులు, చిన్న బండ్లు పోయే పరిస్థితున్నది. అసలు నడిచే పరిస్థితి లేదు. అలా అనేక సార్లు చెప్పడం జరిగింది, అయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గత 6 నెలల క్రితం గౌరవ మంత్రి గారు ఈ రోడ్డు పనుల కోసం ప్రతి వార్డులో 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 6 నెలలు శంకుస్థాపన చేసినా కూడా ఇంతవరకు కూడా పనులు ప్రారంభించలేదు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికల ద్వారా కోరడం జరిగింది. ఏదైతే పట్టణంలో శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరడం జరిగింది. కొద్ది మేరకు పనులు జరిగినాయి, అనేక పనులు పెండింగ్ ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ పనులను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 14వ వార్డు రెడ్డి కాలనీకి సంబంధించింది. అసలు రోజు ఇట్లా స్కూల్ బస్సు వస్తుంటుంది, అనేక ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత చిన్న వాహనాలు పెద్ద వాహనాలు వస్తుంటాయి, నడవలేని పరిస్థితి. అదేవిధంగా అటు 2వ వార్డుకు సంబంధించిన అడ్డు పోతుంటే, అటు అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి పాత అగ్రికల్చర్ ఆఫీస్ పోతుంటే, అటు గోదాం సైడ్ పోతుంటే అడ్డు ఇబ్బందులు ఉన్నది. ఇది హుస్నాబాద్ పట్టణంలో నడి మధ్యన ఉన్న రోడ్లు ఇలా పాత టౌన్కు సంబంధించింది. ఇవి రోడ్డు పనులు పెండింగ్ ఉన్నాయి. దాదాపు 6 నెలల కన్నా అంతకన్నా ముందు కూడా పెండింగ్ ఉన్నాయి. అప్పుడు అనేక మిషన్ భగీరథ ద్వారా మొత్తం గుంతలు తవ్వి సంవత్సరాలు ఘర్షణ చేసే పరిస్థితి లేదు. అలా అప్పుడు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, అయినా పట్టించుకోలేదు. ఈ రోడ్డు వేసి అంతా 10-15 సంవత్సరాలు కూడా లేదు. ఈ రోడ్డు మొత్తం థియేటర్ కానించాలి మొదలు పెడితే ఇటు మళ్ళీ బుర్జు వరకు పోయే ఈ రోడ్ అంతా ఖరాబ్ అయ్యే పరిస్థితి. అలా ఈ రోడ్డు సంబంధించి ఎక్కువ ప్రజలు తిరిగే రద్దీ ఉన్న ప్రాంతం. వెంటనే శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు పట్టించుకొని వెంటనే పనులు ప్రారంభించామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో ఇంకా అనేక పనులు కూడా పెండింగ్ అనడం జరిగినది. ప్రారంభం చేసినాయి, శంకుస్థాపన చేసినాయి, ప్రారంభించే విధంగా పనులు కూడా ప్రారంభించాలి. టీచర్స్ కాలేజీ కూడా అది కూడా ఆ రోడ్డు డబుల్ రోడ్ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది, అది కూడా పెండింగ్ ఉండే పడుతుంది. ఇంకా మిగతా తర్వాత 19వ వాటికి సంబంధించింది మిగతా వాటిల్లో కూడా ఇంకా పనులు కావాల్సిన అవసరం లేదు. ప్రచారం కోసమే కాకుండా తప్పకుండా పనుల విధంగా ఉండాలి. ఏదైతే టెండర్ వచ్చిన కాంట్రాక్టర్ కనుక పనులు చేయకపోతే ఆ టెండర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని ఎందుకు ఆపతారని అడుగుతున్నాం. టెండర్ ఒకవేళ పనులు చేయకపోతే ఎందుకు రద్దు చేస్తారని అడుగుతున్నాం. ఆ వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోరీలు కూడా అధ్వానం ఉండే పరిస్థితి. ఇలా అనేక మోరీలు కొత్త మురికి కాలంలో కడితే కూడా సక్రమంగా కట్టే పరిస్థితి లేదు. ఇలా అడ్డదొడ్డంగా 4 వంకర్ల 3 వంకర్లు ఉండే పరిస్థితి. ఇలా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పరిస్థితులు. రోడ్డు పట్టణం పెద్దగా అయ్యే పరిస్థితి. ఇలా డ్రైనేజ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.